హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రవంతి అనిల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. ఏంటి ఇన్ని రోజుల్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, కాస్త బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇక్కడ నుంచి వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేస్తానండి. ఏంటి ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు బిర్లా మందిర్కి వచ్చామండి. మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, నేను మా అమ్మ కడుపులో 2 months ఉన్నప్పుడు మా నాన్న హైదరాబాద్ తీసుకొచ్చి చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ ఇవి చూపించాడు. అప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి 12 అయిపోయింది. 12 అయిపోయేసరికి గేట్ క్లోజ్ చేశారన్నమాట. లోపలికి ఎవరిని అలౌ చేయరు. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనుకునేది బిర్లా మందిర్ రావాలి రావాలి అని. ఇక ఇప్పుడైతే సడన్గా వచ్చేసాము. మా తమ్ముడు, మా అన్న, మా పెద్ద బాబు, నేను, మా అమ్మ కలిసి బిర్లా మందిర్ సడన్గా అనుకోకుండా వచ్చినాము. మేము వచ్చేసరికి కూడా మెట్లు ఎక్కుతుంటే కూడా 11:50 అయిపోయింది. ఒక ఆవిడ అన్నదనమాట 11:50 అయిపోయింది, 10 minutes ఉంది, ఫాస్ట్గా వెళ్ళండి అనేసరికి ఫాస్ట్గా మెట్లు ఎక్కుంటూ వచ్చాము. ఇక లోపలికి వెళ్ళి మా అమ్మ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసిందండి. చూడండి ఇక్కడ చూడండి ఎట్లా ఉందో గుడి కూడా చుట్టుపక్కల. ఇక్కడైతే పక్కకు షాప్ ఉందండి. షాప్లో వచ్చేసి దేవుని ఫ్రేమ్స్ కానీ షోకేస్కి ఇట్లా చిన్నగా బుక్స్, దేవుని బుక్స్ అన్నీ ఉన్నాయండి. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి చూడలేను అనుకున్నది ఈరోజు చూసిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మకి. అలాగే బిర్లా మందిర్తో పాటు బిర్లా మందిర్ చూసేసి చార్మినార్, హుస్సేన్ సాగర్ అన్నీ ఒకటే రోజులో చూసామండి. నెక్స్ట్ వీడియోలో అయితే మన చార్మినార్ వీడియో వస్తుంది, అంబేద్కర్ విగ్రహం వీడియో వస్తుంది, అండ్ సచివాలయం కూడా వీడియో తీసానండి. ఎవరైనా చూడలేకపోతే నెక్స్ట్ ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి ఎక్కడైతే ఎలా ఉందో, చిన్నగా చెట్టు ఉంది, మంచిగా గార్డెన్ లాగా బాగా అనిపించిందండి. చూడండి పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాము. అన్నీ విజిట్ చేయాలి కదా, ఒకటే రోజులో టైం లేదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మా అమ్మ వెళ్ళిపోతుంది ఊరికి అనేసి ఒకటే రోజులో చూపించా. ఇక్కడ చూసారా అండి, చూడండి ఇది అమరవీరుల స్తూపం అండి. హుస్సేన్ సాగర్ దగ్గరనే ఉంటుందండి. అది అమరవీరులు, ఎంతోమంది అమరవీరులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించినందున వాళ్ళ గుర్తుగా ఇక్కడ స్తూపం అయితే చేయించారండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి, బైక్ కానీ కార్ కానీ పార్కింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే హుస్సేన్ సాగర్ అండి. ఇక్కడ చూడండి విగ్రహం కూడా చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారండి. తొందరగా చూసేసి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే టైం లేదు, ఒకటే రోజు అన్నీ విజిట్ చేయాలి కదా అని వెళ్తున్నాము. చూడండి మేము 12 అయిపోయింది కదండి. గేట్ అయితే క్లోజ్ చేశారు. చూడండి రానివ్వట్లేదు. 12 దాటిందంటే ఎవరిని అలౌ చేయట్లేదు. అందరు గేట్ బయటనే ఉన్నారు. ఓన్లీ ఒక గేట్ మాత్రం ఓపెన్ చేసి పెట్టారు. చూడండి ఇక్కడ టెంపుల్ బయట కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. లైక్ బ్యాంగిల్స్ కానీ, కీ చైన్స్ కానీ, క్రిస్టల్ చైన్స్, చాలా ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయండి. చూడండి ఇక్కడ ఈ బ్యాంగిల్స్ పెండెంట్తో సహా ఉందంటే ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి 100 రూపీస్ అన్నారంటే, ఈ లక్ష్మీ పెండెంట్ క్రిస్టల్ చైన్ వచ్చేసి 150, 200 ఆ రేట్లో పెట్టారండి. చూడండి ఇక్కడ అన్ని షాప్స్. ఇక్కడ ఈ సెట్లో వచ్చేసి ప్రతి దానికి 750, 800 అట్లా రాసి పెట్టారు. ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. మరి బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తుండొచ్చు, మరి తెలీదు. ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్, 70, 100, 150 ఆ రేంజ్లో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేంజ్లో అయితే రేట్ ఉందండి. చూడండి ఆక్సిడైడెస్ కానీ మామూలు ఇయర్ రింగ్స్ కానీ బాగున్నాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్. మా బాబుకి అయితే ఇద్దరికి చెరొక క్యాప్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి కదండి. అందుకని చూడండి మా బాబు పెట్టుకున్నాడు కూడా ఆల్రెడీ. ఇంకా చిన్నోడిని తీసుకురాలేదు, కాస్త చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సమ్మర్ వస్తే అయితే ఇంకా ఎలా ఉంటాయో ఎండలు తెలియదు. చూడండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయండి. నాకు తెలిసి తక్కువ రేటుకి అనిపించిందండి. ఇక్కడ మామూలు స్ట్రీట్ షాపింగ్ చూస్తాం కదండి, కొద్దిగా కాస్త ఎక్కువనే అనిపిస్తాయి. కానీ ఎందుకో తెలియదు మరి, కానీ ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర బయట మాత్రం తక్కువ రేటుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ దేవుని కూడా బాగున్నాయండి, శివలింగాలు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందండి. సాయిబాబా కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి బయట చూసుకుంటూ వస్తే. టెంపుల్కి వెళ్ళేటప్పుడు, గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కూడా అన్నీ బయటనే ఉన్నాయి. ఇవి చూడండి జూట్ బ్యాగ్స్ అండి,
బాగుంటాయి ఇవి, వాడండి. ప్లాస్టిక్ని వాడకుండా జూట్ బ్యాగ్స్ వాడితే బాగుంటుందండి. ఇక్కడ టెడ్డీ బేర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టారు. బాయ్ అండి అందరికీ. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.